హాయ్ అండి, వెల్కమ్ టు అమ్మా వీడియోస్. కుసుమ కుమారి ఎట్ కుసుమ 997. ఈరోజు ఒక మంచి వీడియోతో వచ్చానండి. మార్చి నెల వచ్చేసింది, ఎండలు ముదిరిపోయినాయి. మరి ఇక పచ్చళ్ళ సీజన్ కదా. మామిడికాయలు ఇప్పుడే పిందెలుగా ఉన్నాయండి, చిన్న చిన్నవి. మరి అవి పెద్దయి ముదిరేదాకా వేరే వేరే పచ్చళ్ళు పెట్టుకుంటూ ఉంటాం కదండి. నిల్వ ఉండాలంటే ఇదే టైము, ఇప్పటి నుంచే పెట్టుకోవాలన్నమాట. మన ఫిబ్రవరి నుండి. మరి మనం పెట్టుకునే పచ్చళ్ళకి పెట్టుకోవటానికి జాడీలు కావాలి కదండి. మరి ఆ జాడీలు సరసమైన ధరలో నాణ్యమైనవి ఎక్కడ లభిస్తాయో మనం తెలుసుకుందాం ఈ వీడియోలో. చూసేసేయండి. ప్రోమో కోసం కాదండి, అందరికి ఉపయోగపడుతుందని చేస్తున్నాను ఈ వీడియో. వాళ్ళ పేరు చెప్తున్నాను అంతే. ఇదేం పచ్చడి అండి? ఎర్రటి పండు మిరపకాయల పచ్చడి. చక్కగా గట్టి కాయలు తీసుకుని కడిగి ఆరబోసినాక ఎండినాక తొడిమిలు తీసి సరిపడ ఉప్పు చింతపండు వేసి దంచుకుని చక్కపక్కాగా దంచుకుని, లేదా ఈ రోజుల్లో పూర్వం రోజుల్లో దంచేవాళ్ళు, ఇప్పుడు మిక్సీలో చక్కపక్కగా పట్టేసి ఒక ఆ రోజు కాకుండా ఒక 2 రోజులు మగ్గనిస్తే మరుసటి రోజు ఆ 2 రోజుల తర్వాత మూడో రోజున ఎప్పుడంటే అప్పుడు తొక్కు అట్టానే ఉంచేసేసుకోవచ్చు. కొద్దిగా పసుపు వేసుకోవాలండి దంచేటప్పుడు, అలానే ఉంచేసేసుకోవచ్చు. ఎప్పుడు ఎంత కావాలంటే మనం అంత తీసుకుని, మేము ఇట్లా చక్కపక్కగానే తింటాము. కొంచెమే మిక్సీ వేసాను. మెత్తగా పేస్ట్ కావాలని వాళ్ళు పేస్ట్గా కూడా చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత అప్పుడు ఇందులో కొద్దిగా ఆవు పిండి మెంతిపిండి వేయించుకుని పెట్టుకోండి ముందుగానే. అది మనం పచ్చడి కోసం అట్లా పెట్టుకుంటే కొద్దిగా పచ్చడిలో కలుపుకొని మనం పుట్టిగా తిరగమూత పెట్టుకుంటే సరిపోతుంది అనమాట. అందుకని నేను అట్లా ఉంచుకుంటూ ఉంటాను. కొద్దిగా ఆవు పిండి, ఆవాలు మెంతులు వేయించుకున్నది పిండి అనమాట, దాన్ని మిక్సీ పట్టింది. ఆ పిండి కొంచెం ఇందులో కలిపేసుకుని మెంతులు, ఆవాలు, మిరపకాయలు, ఇంగువతో తిరగమూత పెట్టానండి. చూడండి ఎంత నిగనిగలాడుతోంది, ఎర్రగా చక్కగా పగడంలాగా ఉంది కదా. అయితే మనము కిలో 2 కిలోలు అట్లా పెట్టుకుంటూ ఉంటాం కదా. అవి పెట్టుకోవటానికి గాజు సీసాలు అవి వాడుతూ ఉంటారు. గాజు సీసాలు అవి మనము కడుగుతున్నప్పుడు చేస్తున్నప్పుడు అవి పగిలిపోతుంటాయి కదండి. పైగా నిలవకి కూడా ఇటువంటి జాడీలు, పింగాణి జాడీలు అది పూర్వం రోజుల్లో తయారు చేసేది. పింగాణి అంటే మరీ పింగాణి కూడా ఉండదండి. ఇటువంటివి మాత్రమైతేనే స్టోరేజ్కి పనికి వస్తాయి. సో పూర్వం రోజుల్లో పెద్ద పెద్దవి ఉండేవి, 5 కిలోలు 10 కిలోలు పట్టే జాడీలు కూడా ఉండేవి. నేను ఈ మధ్య తెప్పించానండి చిన్నవి. అంత దాంట్లో అడుగ్గా అవుతుంది కదా, ఇప్పుడు ఎక్కువ పెట్టుకోవట్లేదు కదా అని. చూడండి, మీ అందరికీ పనికొస్తుందని చూపిస్తున్నాను. ఇది మీషోలో తెప్పించానండి. చక్కగా ప్యాకేజ్ చూడండి ఎలా చేశారో. ఎన్ని రకాలుగా 3, 4 రకాలుగా ప్యాకేజ్ చాలా బాగుంది. ట్రాన్స్‌పోర్ట్‌లో ఏమీ కాలేదు. కింద థర్మాకోల్ పెట్టారు, పైన సీల్ చేశారు. చూసారా పాలిథీన్ దీంతో. మళ్ళా ఇంకో టైప్ దానికేమో చూడండి ఇలా లోపల పెట్టారన్నమాట. థర్మాకోల్ ఇవి కాగితాలు, అలా థర్మాకోలు పైన అట్టలాగా ఉంటాయి కదా, అవి పెట్టేసి ఫుల్ సీల్ చేశారు. భలే! పైన మళ్ళా ఒక అట్ట పెట్టా, అవి పెట్టి ఇచ్చారండి. ఒక్కటి కూడా బ్రేక్ కాలేదు. ఒకవేళ ఏదన్నా తేడా వస్తే కూడా మనం పంపించుకోవచ్చు. చూడండి ఆ పైన పెట్టి, ఇది ఇంకో రకం అనమాట. అంటే 3, 4 రకాలు తెప్పించాను. కిందటి సంవత్సరము ఒక 2 తెప్పించాను, 1 లీటర్‌వి. అవి బాగున్నాయి, 2 చక్కగా ఉన్నాయి. సరే అని చెప్పి ఈ 7 తెప్పిద్దాము, మరో 4, 5 అని చెప్పి తెప్పించా అనమాట. ఒక 6 తెప్పించాను. అవి చూశారు కదా ప్యాకేజ్ ఎంత చక్కగా ఉందో. జాడీలు కూడా ఎట్లా ఉన్నాయో అంటే 800, మనకి ఎన్నిలా కావాలంటే అట్లా 800 మిల్లీలీటర్ల జాడీ, 1000 లీటర్ల జాడీ, 1000 మిల్లీలీటర్ల జాడీ, అలాగే లీటర్ జాడీ, 2 లీటర్ల జాడీ, 800 మిల్లీలీటర్ల జాడీలు. నేను నూనె, ఉప్పు అవి కూడా నేను జాడీలోనే పోసుకుంటుంటా. ఎందుకంటే ఇది చూడండి, మొన్న ఈ మధ్యన విసిరికాయలు పెట్టా కదా మీకు. విసిరికాయలు నల్లబడకుండా, చేతులు తరుగుతున్నప్పుడు నల్లబడకుండా ఉండాలంటే ఎట్టాగో అని అప్పుడు పెట్టిందనమాట. సగము ఆవకాయ పెట్టాను, సగమేమో తొక్కు అంటారు కదా, తొక్కు ఉప్పు వేసి పసుపు వేసి మిక్సీ వేసుకుని పెట్టుకున్నాను. అది కూడా ఇప్పుడు కారం చెప్పా కదా, కారం లాగానే కొంచెం కొంచెం తీసుకుని మెంతిపిండి, ఆవు పిండి వేయించుకుని పెట్టుకున్నాం కదా. నేను అందుకనే విసిరికాయ పెట్టేటప్పుడు అవి చేసి పెట్టుకున్నాను అనమాట. అప్పుడు కొంచెం ఎక్కువ చేసి పెట్టుకుంటే మధ్య మధ్యలో మనం ఏమైనా పచ్చళ్ళు అవి చేసుకుని, చింతకాయ కానీ గోంగూర ఇట్లాంటివి చేసినప్పుడు అవి పనికి వస్తుంది అనమాట. అలాగని చేసి పెట్టాను. సో ఇవాళ ఆ పెద్ద జాడీలోంచి చూసారా పెద్దగా కావాలని చెప్పి వీటిలో పెట్టాను అనమాట. ఇది మిరపకాయలు కిలో పెట్టాను. దీంట్లోంచి మరి జాడీలోనే అంత తిరుమత వేసుకోలేం కదా, అయినా వేడి వేయకూడదు. మీరు పోనీ మొత్తం పచ్చడంతా ఒకేసారి అలా తిరుమత పెట్టుకుందాం అన్నా.
అవసరమైందనుకోండి ఒకవేళ ఎక్కువ చేయాలని విడిగా తీసుకోవాలి మనం. విడిగా స్టీల్ బేసిన్‌లో వాటిలో గిన్నెల్లో తీసుకొని మనం చేసుకోవాలి. ఓకేనా? మరి చూడండి ఇట్లా విసరావకాయ పెట్టాను. విసిరికాయ తొక్కు అనమాట. ఇప్పుడు మీకు చూపించింది తొక్కు. తొక్కు కూడా కొంచెం కలిపేసి కారం కలిపేసి పెట్టాను. అది కూడా కొంచెం తీసి తిరగమాత పెట్టుకోవచ్చనమాట. ఇప్పుడు ఇందాక మీకు ఒక రకం జాడీలు చూపించా గదా! నేను తెప్పించినవి. ఇగోండి ఇంకో రకం జాడీలు. చూసారా ఎంత బాగున్నాయో, నాణ్యతగా ఉన్నాయండి. చూడటానికి కూడా బాగున్నాయి. ఓటుగా లేవు. ఏమాత్రం మీరు రాంగానే వాటిని కడిగేసుకుని నీళ్లు పట్టి పెట్టుకున్నారనుకోండి, ముందే నీళ్లు పట్టండి. నీళ్లు పట్టి ఎంత జాడీ వస్తే అంత జాడీ నిండా నీళ్లు పడితే మనకి లీకేజ్ ఏమైనా ఉందో తెలుస్తుంది. ఓకేనా? లీకేజ్ వస్తే రిటర్న్ కూడా తీసుకుంటారు. మళ్ళా మంచిగా పంపిస్తారు. లేదంటే క్యాన్సిల్ కూడా చేసుకోవచ్చు. ఇగో చూడండి ఇందులో ఇది గడ్డి కూడా ఉంది. అది అది అంటే వాళ్ళు దీంట్లో పెడతారు కదండీ కుప్పలు కుప్పలుగా ఉంటాయి గదా! వాటిల్లో సేఫ్టీ కోసం మధ్య మధ్యలో గడ్డి అవి గూడా పెడుతూ ఉంటారు. సో, అది కొంచెం ఉన్నట్టుంది. అలా అందుకని మనం అలా చెక్ చేసుకున్నాక మనం వీటిని కడుక్కోవాలన్నమాట. కడుక్కొని ఫుల్లు తడి లేకుండా ఆరబెట్టుకోవాలి. ఆ గడ్డి తీసేసానండి. ఆరబెట్టుకుంటే చూసారా ఎంత చక్కగా ఉందో. మరి మీకు కూడా చూపిద్దాము. మరి కావాల్సిన చాలామందికి అనిపిస్తూ ఉంటుంది గదా! కొత్త జాడీలు కొనుక్కోవాలి. ఒకవేళ ఉన్నా గూడా పాతవి పగిలిపోయుంటే చిన్నా చితక వాటికి పెద్ద పెద్ద జాడీల్లో పెట్టలేము. ప్లాస్టిక్ ఏమో ప్లాస్టిక్ తినేస్తూ ఉంటుంది గానీ పచ్చళ్ళు అందులో పెట్టడం మంచిది కాదు గదా! ఉప్పు అవన్నీ ఉంటాయి కదా! అది బాగా తినేస్తుంది. మనకి ఆరోగ్యానికి మంచిది కాదు గదండీ! మరి అందుకని కంపల్సరీగా ఇటువంటి జాడీలుండాలి. నేను చెప్పా గదా! నూనె, ఉప్పు కూడా జాడీల్లో పెట్టుకుంటేనే చాలా మంచిది. ఇగో చూడండి ఇప్పుడు అన్నీ కొంచెం 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 అట్లా తీసుకొని చిన్న జాడీల్లో నేను పెట్టుకుంటూ ఉంటా అనమాట. అది. కొన్నే ఉన్నాయని జెప్పి మళ్ళా నేను తెప్పించడం జరిగింది. మరి మీ అందరికీ ఉపయోగపడుతుంది గదా! మీరు మళ్ళా సైట్ అడుగుతారని చెప్పేసానండి. ఇగో చిన్న జాడీ చూడండి ఇవి ఇవి పింగాణి. కొంచెం కొంచెం వాటికి మాత్రం ఈ పింగాణివి సరిపోతాయి. అంటే ఇందాక చూపిచ్చా గదా! కారం ఎంత తీసానో అట్లా కొంచెం వరకు మాత్రమే వాటిల్లో నిలవ ఉంటుంది. మళ్ళా ఎక్కువ రోజులు అందులో గూడా ఉండవు. ఆ పింగాణి వేరు, ఈ జాడీల పింగాణి వేరనమాట. మరి మీకు అందరికీ ఈ నచ్చిందనుకుంట. చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. ముద్దుగా, బొద్దుగా. ఇగో విసిరావకాయ గూడా మొన్న పెట్టాను గదండీ! ఇది. ఇప్పుడు కారం మీకు చూపిచ్చాను. కదా! బావుందా మరి? మరి మీరు గూడా పచ్చళ్ళు పెట్టిన వాళ్ళకి అవసరం కదా! మరి కావాలంటే లీటర్స్ తెచ్చుకోండి. మరి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. కొత్తగా నా ఛానల్ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి వాచ్ టైమ్ ఉండట్లేదండి. అలా పక్కకు జరిపేసుకొని చూస్తున్నట్టున్నారు. వాచ్ టైమ్ గూడా ఉండేటట్టుగా చూడండి. నాకు సపోర్ట్ ఇవ్వండి. మరి మళ్ళీ మంచి మంచి వీడియోలతో పనికొచ్చే వీడియోలతో మీ ముందుంటాను. చూస్తూనే ఉండండి అమ్మ వీడియోస్. కుసుమకుమారి జే @kusma997. Keep watching my channel. Like, share, comment and subscribe new viewers. We will meet again in the next video. Bye.